హాయ్ అండి. నమస్తే. నేను మీ జయశ్రీ. ఈరోజు గులాబ్ జామ్ తయారీ విధానం చూపిస్తున్నాను. నేను ఇక్కడ 300 గ్రాములు తీసుకున్నాను గులాబ్ జామ్ ప్యాకెట్స్. వీటిలో కొంచెం పాలు వేసుకున్నాను. చూసారు కదా! ఇలా పాలు వేసుకోవడం వల్ల మనకి గులాబ్ జామ్ సాఫ్ట్‌గా వస్తాయి. ఇలా వేసుకున్న తర్వాత మనం చపాతీ ముద్ద ఎలా కలుపుకుంటామో అంతవరకు తగినన్ని వాటర్ వేసుకొని చక్కగా ముద్ద కలిపేసి రెడీ చేసుకోవాలి. నేను కలిపిన తర్వాత మీకు చూపిస్తాను. చూసారు కదా! ఇలా కలుపుకోవాలి. కొంచెం సాఫ్ట్‌గా ఉండాలి. మరీ గట్టిగా ఉండకుండా కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత దీనిని చక్కగా చిన్న చిన్న బాల్స్ లాగా చేసేసుకొని చూపిస్తాను. మీరు ఇంకొంచెం చిన్నవి చేయాలనుకున్నా చేసుకోవచ్చు. నేనైతే ఈ సైజ్ చేశాను. ఇప్పుడు పంచదార పాకం రెడీ చేసుకుందాం. నేను తీసుకున్న 300 గ్రాముల గులాబ్ జామ్స్ పిండికి నేను షుగర్ 600 గ్రాములు వేసుకుంటున్నాను. ఈ గ్లాస్తో 3 వేసాను. కొంచెం యాలకులు వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత 3 గ్లాసులకి 6 గ్లాస్ వాటర్ తగ్గించి వేసుకుంటే సరిపోతుంది. మనకి పాకం ఎంత పలుచగా ఉంటే అంత బాగుంటుంది. మనం గులాబ్ జామ్స్ వేసిన తర్వాత వాటికి ఫ్రీగా నానటానికి వీలుగా ఉంటుంది. ఇప్పుడు ఈ మాత్రం మరిగితే సరిపోతుంది. తీగ పాకం అనేది రావాల్సిన అవసరం లేదు. ఇలా నొరగలు స్టార్ట్ అవుతాయి కదా, అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు కళాయిలో ఆయిల్ వేసుకొని వేడెక్కించి ఒక్కొక్కటిగా వేసేసుకుందాం. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత స్టవ్ సిమ్లో పెట్టుకొని ఇలా ఒక్కొక్కటిగా వేసేసుకోవాలి. వీటిని గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇవి వేగిపోయాయి కదా, తీసేస్తున్నాను. మరలా వేసుకుంటాను. నేను మరలా వేసినవి చూపిస్తున్నాను. ఇవి వేగిపోయిన తర్వాత ఇవన్నీ కలిపి ఒకేసారి మనం పాకంలో వేసుకుంటే బాగుంటుంది. ఈలోపు పాకం కొంచెం చల్లారుతుంది. ఒకేసారి వేస్తే అన్నీ ఒక్కసారే నానుతాయి. అదే మనం వేయించినప్పుడల్లా వేసామంటే కొన్ని నానిపోతూ ఉంటాయి, కొన్ని నానవు. అలా అవుతూ ఉంటాయి అన్నమాట. అందుకని మొత్తం అన్నీ ఒక ప్లేట్లో వేసుకొని నేను ఒకేసారి వేస్తాను. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ఆన్లో ఉంచుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.